సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మృత్యుము చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మీ కుమారుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి దాని రక్షణ కొరకు తన్ను తానే మరణముకు అప్పగించుకొనెను. మేము కూడా వారి ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి మీ అనుగ్రహ సహాయంతో త్వరపడి వారిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నేను ఒక నూతన కార్యమును చేసేదను, నేను ఎన్నుకున్న ప్రజలకు వీటినిత్తును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజలరాశి గుండా మార్గం చేసిన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. రథములతో గుర్రములతో కూడిన మహాసైన్యమును నాశనము గావించినది ఎవరు? అసైన్యము నేలపై పడి మరలా లేవజాలదయ్యను. నేను దానిని దీపమును వలె ఆర్పివేస్తుంది. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాతः సంఘటనలను తలుసుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొనిన ప్రజలకు నీటినిద్దును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించింది. ఇది ప్రభు హక్కు. అన్యజాతి వారును ప్రభువు వీరికి ఘనకార్యములు చేసినని పలికిరి. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతోషించితిమి. కార్యములు చేసెను, మనము మిగుల సంతోషించితిమి. ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయము. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందరు. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతోషించితిమి. ఏడ్చుచు విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనులతో తిరిగి వత్తురు. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతోషించితిమి. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల సంతోషించితిమి. మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగుల
సంతసించితిమి. క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, లాభముగా లెక్కించుకొనదగిన వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడైనందువలన పొందదగినది నా దాన్ని చెప్పుకోదగినది అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసం వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసంపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యునందు ఆయనను పోరియుండు వలననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగుననే మృత్యులో నుండి పునరుత్థానమును పొందవలనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడైతనని కానీ సంపూర్ణైనని కానీ చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించదను. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దాన్ని చేరితినని అనుకొనటలేదు, కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మర్చి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను ద్వేయము వంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఇది ప్రభువు వాక్కు. నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఎనిమిదవ అధ్యాయము 1 నుండి 11 వరకు. యేసు ఒలివ పర్వతముకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయముకు రాగా ప్రజలు ఆయన వద్దకు వచ్చిరి. ఆయన కూర్చొండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించను. ఈమె విషయమై నువ్వేమందువు అనిరి. వారు యేసు మాటలో తప్పుబట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను. వారు పదే పదే అడగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరల వంగి నేల మీద వేలుతో రాయసాగాను. ఆ మాటలు విని అతడ ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచి ఉన్న స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అని ప్రశ్నించను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపం చేయకమని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, ఈరోజు మనం విన్నటువంటి ఈ సంఘటన జెరూసలేములో దేవాలయ ఆవరణలో జరిగినది. యేసు ప్రభుకి 5 రకాలైన విరోధులు ఉండేవారు. మొట్టమొదటిగా ప్రధాన యాజకులు అన్నాసు, కైపాసు, 2 పెద్ద దొంగలు. రెండవది ధర్మశాస్త్ర బోధకులు. ఆ రోజుల్లో ప్రింటింగ్ అంతా ఉండేది లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చేతులారా రాసి వాళ్ళందరికీ కూడా కంఠాపాఠం దాన్ని వాళ్ళు బోధిస్తారు, వ్యాఖ్యానిస్తారు. 3వ తెగ చెందిన వారు పరిసయ్యులు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి అందరూ అని అందరికీ చెప్తారే తప్ప వారు మాత్రం పాటించరు. 4వది సదుకయ్యులు. ఈ సదుకయ్యులు వీరి యొక్క సిద్ధాంతంలో దేవదూతలు లేరు, పునరుత్థానం లేదు అని బోధించేవారు. కానీ వ్యాపారంలో చాలా ముందుండేవాళ్ళు. ఆ రోజులో ఉన్న ప్రధాన యాజకులు అందరూ కూడా ఈ తెగకు చెందిన వాళ్ళే. ఇక 5వది హెరోదీయులు. హెరోదు రాజు కింద ఉన్నటువంటి రాజకీయ వర్గం. వీళ్ళు 5గురు కూడా 5 రకాలైన వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకు విరోధులుగానే ఉన్నారు. ప్రారంభం నుంచి ప్రభు యొక్క బోధనలో ఇటువంటి వారిని పదే పదే ఆయన అక్కడక్కడ దొరికిన సందర్భంలో అంతా కూడా వారిని ఈయన తిట్టిపోస్తూ ఉండేవాడు. సున్నం కొట్టిన సమాధులని, గుడ్డివారని, ఇలా వేరు సందర్భాల్లో. అందువల్ల వాళ్ళు ఎట్టయినా సరే యేసు ప్రభువును మాటల్లో చిక్కించుకోవాలి, ఎక్కడో ఒక చోట అతని అవమాన పాలు చేయాలి, తప్పుడు సిద్ధాంతం అది చూపించాలి అని కాచుకొని ఉండేవాడు. ముఖ్యంగా పరిసయ్యులు కొంతమంది వారిని ఎట్టయినా వారి బోధనలోనే పట్టుబట్టాలని కాచుకొని ఉన్నారు. ఇక పాపాత్ములు ఇతను చేరదీచున్నాడు, మరి జారులతో ఉన్నాడు అని ఒక వైపు, అంటే పాపాత్ములకు శిక్ష విధించకుండా మన్నిస్తూ ఉంటున్నాడు అన్నట్టుగా. అలా వాళ్ళు చేసి మత్తయి సువార్త 22:18-21 చదివితే
మొట్టమొదటిగా ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న అడిగేదానికి వచ్చారు. అదేమిటంటే సెజారుకు పన్ను కట్టాలా లేదా? సీజర్ చక్రవర్తి ఆయన రోమాపురిలో ఉంటారు, వారి యొక్క గవర్నరు పిలాతు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పన్ను కట్టాలి. అదే సందర్భంలో దేవాలయపు పన్ను కూడా కట్టాలి. కాబట్టి పన్ను కట్టకూడదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు సీజర్కి విరోధి అవుతాడు. కట్టాలని అనుకోండి, అప్పుడు మనకు విరోధి అవుతాడు అన్నట్టుగా పట్టుకోవాలని మొట్టమొదటిగా ఈ ప్రశ్న చేశారు. అందుకు ప్రభువు దేవునిది దేవునకు, రాజుది రాజుకి కట్టండి అని అంటారు. ఇక వాళ్ళు చెప్పేది లేక వెళ్ళిపోయారు. రెండోసారి మత్తయి సువార్త 22, 22, 23, 26 చదివితే సదుకీయులు ఉత్థానం గురించి నమ్మరు కాబట్టి వాళ్ళు ఒక వృత్తాంతాన్ని తెచ్చారు. ఒక ఆమె ఒక ఊరిలో ఉండింది. అక్కడ ఆమె మొట్టమొదటిగా వివాహం ఆడింది, భర్త చనిపోయాడు. ఆనాటి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆమె చచ్చిపోతే అతని సహోదరుడు వివాహం ఆడాలా అన్నటువంటి ఆ రీతిలో 7 సహోదరులు ఉంటే 7 కూడా వివాహం ఆడారు, 7 కూడా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. మరి ఉత్థానం ఉందని చెబుతున్నారు కదా, మరి ఉత్థానం అయితే ఎవరికి ఆమె భార్య అవుతుంది అన్న ప్రశ్న తీసుకొచ్చారు. మళ్ళా ప్రభు వారికి పునరుత్థానం పొందేటప్పుడు వాళ్ళు దేవదూతల వలె ఉంటారు కాబట్టి ఆడ వారికి ఇటువంటి భార్య భర్తలంటే అనుబంధం అంటూ ఉండదు అన్నట్టు వారి నోరు మూయించారు. మళ్ళా మూడోదిగా మత్తయి సువార్త 22:36లో ఎట్టైనా సరే ధర్మశాస్త్ర బోధకులు చట్టం బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక రీతిలో ప్రభుని పట్టుకోవాలనుకున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు 10 అయినా ఆనాటికంతా 666 ఆజ్ఞలు ఉండేవి. ఈ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని అడగటం, ప్రభు అన్నిటికంటే మిన్నగా నీ దేవుడిని ప్రేమించు, అలాగే నీ తోటివాడిని ప్రేమించని చెప్పటం. అంతటో వాళ్ళు కూడా ఇక ఏం మాట్లాడలేకపోయారు. ఇక మత్తయి సువార్త 11:28లో ఈ ప్రధాన యాజకులు పంపినటువంటి వ్యక్తులు ఏ అధికారంతో నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు అని అడిగినప్పుడు ప్రభు దానికి జవాబు చెప్పకుండా, సరే నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, యోహాను బాప్టిజం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండియా మానవు నుండియా? ఈ ప్రశ్నకి వాళ్ళు జవాబు చెప్పలేదు. దేవుడిని అంటమంటే మరి ఎందుకు మీరు నమ్మలేదు అంటాడు. మానవులుండి అంటమంటే జనం ఎక్కడ రాళ్లతో కొడతారేమో కాబట్టి మాకు తెలియదు అని వాళ్ళు తప్పించుకున్నారు. అట్టయితే నేను కూడా జవాబు చెప్పను అని ప్రభు కూడా వదిలేశాడు. ఇక 5వది ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. ఇది పెద్ద ఒక క్లిష్ట పరిస్థితి అయిపోయింది. మోయిజు ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. లేవీయుల గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం మంది చదివితే, ఎవరైనా ఒక పురుషుడు ఇంకొక నీ భార్యతో వ్యభిచారం చేస్తే ఆ పురుషుణ్ణి ఆ స్త్రీని ఇద్దరిని కూడా చంపేయాలి రాళ్లతో కొట్టి అని రాయబడి ఉన్నది. అలాగే ఎవరైనా దేవుని ద్వేషిస్తే వారిని కూడా రాళ్లతో కొట్టచ్చని కూడా ఉన్నది. అటు చూస్తే ఆ రోజుల్లో దాదాపు 20 రకాలైనటువంటి 16 రకాలైనటువంటి తప్పులకు పాపములకు రాళ్లతో కొట్టచ్చు అనే ఒక ధర్మశాస్త్రం యొక్క నియమతి ఉండేది. మొట్టమొదటిగా వ్యభిచారం చేసేవారిని, రెండోది జంతువులతో లైంగిక సంబంధం పెట్టి చేసేవారిని, మూడోది దేవదూషణం చేసేవారిని, నాలుగోది తప్పుడు సాక్ష్యం చెప్పేవారిని, ఐదోది అబద్ధపు ప్రవక్తలుగా ప్రవచనం చెప్పేవారిని, ఆరోది రాళ్ళు లప్పలను మరియు ఇతర వస్తువులను విగ్రహారాధన చేసేవారిని, మరి ఏడోది ఒకే రక్త సంబంధమైనటువంటి కుటుంబములో లైంగిక సంబంధం పెట్టుకునేవారిని, అలాగే
ప్రకృతి నియమం ప్రకారం లైంగిక సంబంధం పాపం చేసేవారిని. 8వది అధికారులకు, అతి ఉన్నతమైన అధికారులకు ఎవరైతే విధేయించరో అటువంటి వారిని. 9వది ఎవరైతే కిడ్నాప్ చేసి మనుషులను తీసుకెళ్తారో వాళ్ళని. అలాగే ఒక యాజకుని కుమార్తె తాను వ్యభిచారిణిగా అయితే ఆమెని. అలాగే హత్య చేసే వారిని. 12వది రేప్ చేసేవారిని, అత్యాచారం చేసేవారిని. మరి ముఖ్యంగా ఒకరికి నిశ్చయదార్థం చేయబడిన స్త్రీతో ఎవరైతే అత్యాచారం చేస్తారో వారిని. మరియు తల్లిదండ్రులను తిట్టిన వారిని, కొట్టిన వారిని. 14 ఎవరైతే తల్లిదండ్రుల యొక్క అధికారాన్ని ద్వేషించి తిరస్కరిస్తారో వారిని. 15 ఎవరైతే సబ్బతును పాటించరో వారిని. అలాగే బ్లాక్ మ్యాజిక్ మరి ఇతర మంత్రతంత్రాలు చేసేవారు వీళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేయచ్చు అని ఆనాడు ధర్మశాస్త్రం బోధించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తెచ్చినటువంటి ఈ కేసు, ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టుకున్నాం, మోసే ధర్మశాస్త్రం ప్రకారం చంపాలి, నువ్వేమంటావు? ఒక రకంలో చెప్పాలంటే ఎలకను పట్టుకోవడానికి బోను పెట్టినట్టుగా ప్రభువును పట్టుకోవడానికి వాళ్ళు పెట్టేటువంటి ఒక చిక్కైన పరిస్థితి. ఈ పరిస్థితిలో 6 రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. స్వామి ఏం చెప్పాలన్నా, 1 వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పురుషుడిని ఇద్దరిని వాళ్ళు పట్టకరావాలి. అట్ట కాకుండా స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. 2వది మోయిజు చట్ట ప్రకారం ఎవరైతే వీరిని తమ కండ్లారా చూశారో అంటే సాక్షులు, ఆ సాక్షులు ముందు వచ్చి నిలబడి వాళ్ళే మొట్టమొదటిగా రాయి వేయాలి. కానీ వాళ్ళు అక్కడ లేరు, తీసుకొని రాబడలేదు. 3వది రాళ్లతో కొట్టడం అంటే అది సబ్బతు రోజు, అది ఒక పని. పొయ్యి ముట్టించేదే పని అయితే రాళ్లతో కొట్టేది ఇంకా ఎంత పెద్ద పని. ఆ పని సబ్బతు రోజు చేయకూడదు. ఇక 4వది ఎవరికి కూడా మరణదండన విధించే అధికారం యూదులకు లేదు, రోమా రాజ్యానికి తప్ప. 5వది ఒకవేళ ప్రభు ఆమెను రాళ్లతో కొట్టండి అని చెప్తే మరి కనికరం గురించి బోధించినటువంటి ఈమెను రాళ్లతో కొట్టమంటాడు ఎందుకు అని అట్లా విమర్శిస్తారు. 6వది ఆమెను రాళ్లతో కొట్టకూడదు అన్నామనుకోండి, మోసే ధర్మశాస్త్రాన్ని నువ్వే పాటించలేదే, మేమేంది పాటించేది అంటారు. ఇక 6వది తర్కశాస్త్రం ప్రకారం ఇది ప్రభువుకు ఒక పెద్ద సమస్య. ముందు పోతే నుయ్య, వెనకపోతే గొయ్య అన్నట్టు ఏం చెప్పినా తప్పు అయిపోతుంది. అటువంటి పరిస్థితి ప్రభువుకు వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది అన్నిటికంటే పెద్దదని చెప్పచ్చు. తర్కశాస్త్రం అంటే ఏంది? తర్కం అంటే లాజిక్. ఒక సమస్య ఒకటి ఉన్నది, దీన్ని ఇరువైపులో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని తర్కిస్తారు. ఈ లాజిక్ ప్రకారం ఇది కరెక్టు, లేదు ఈ లాజిక్ ప్రకారం ఇది తప్పు అని ఊరు చెప్తారు. ఉదాహరణ ఒకటి చూసుకుందాం. ఒక మామూలు ఉదాహరణ, మానవులందరూ చనిపోతారు, నిజమే. 2వది అరళప్ప ఒక మానవుడు, కరెక్టు. కాబట్టి దేర్ఫోర్ అరళప్ప కూడా చనిపోతాడు. అదే తర్కం, ఇదే సింపుల్ లాజిక్. ఇప్పుడు యూదుల యొక్క లాజిక్ ఏంది? ఎవరైతే వ్యభిచారం చేశారో వాళ్ళు రాళ్లతో కొట్టచ్చు. ఈమె వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాము కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టాలి. మోయిజు చట్ట ప్రకారం పర్ఫెక్టు, ఇంకేం మాట్లాడేది లేదు. చట్టం చక్కగా ఉంది, వాళ్ళ తర్కం చక్కగా ఉంది. మరి యేసు ప్రభు యొక్క లాజిక్ ఏంది? నేను వచ్చినది పాపులను రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదు. పాపంలో పట్టుబడినటువంటి ఈమె ఒక పాపి కాబట్టి నేను ఈమెను రక్షించాలి.
అంతే. నేను వచ్చినది పాపను రక్షించడకు. పాపంలో పట్టుబడిన ఈమె ఒక పాపి కాబట్టి నేను ఆమెను రక్షించాలి. ఇది ప్రభు లాజిక్ మొదటి పాయింట్. ప్రభు లాజిక్లో రెండో పాయింట్, ప్రతి ఒక్క పాపాత్ముడు శిక్షింపబడాలి. ప్రతి ఒక్క పాపాత్ముడు శిక్షింపబడాలి. రెండోది, మానవులందరూ పాపాత్ములే. అది కరెక్టు. కాబట్టి ఏ పాపాత్ముడు కూడా ఇంకొక పాపాత్ముని శిక్షించడానికి లేదు. ఇది స్వామి చెప్పిన లాజిక్. ఏ పాపాత్ముడు కూడా ఇంకొక పాపాత్ముని శిక్షించడానికి లేదు. ఈ తర్కశాస్త్రంలో తప్పైనటువంటి వాదన చేసే తర్కశాస్త్రం కూడా ఉంది. దీన్ని అబద్ధపు లాజిక్ అని కూడా చెప్పచ్చు మనం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. పాపం చేయని వాళ్ళందరూ మోక్షానికి పోతారు. కరెక్టా? అవును చెప్పండి. పాపం చేయని వాళ్ళందరూ మోక్షానికి పోతారు. రెండు, నిద్రపోయే వాళ్ళు ఎవరు పాపం చేయరు. అంతేగా? నిద్రలో ఉంటే పాపం చేయరు. నిద్రపోయే వాళ్ళు ఎవరు పాపం చేయరు. మూడోది, తాగిన వాళ్ళందరూ నిద్రపోతారు. కరెక్టా? కరెక్టు. కాబట్టి మనమందరం తాగి మోక్షానికి పోదాం. లాజిక్ కరెక్టు, స్టెప్స్ కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఇది కరెక్టా, ఇది సత్యమా అంటే ఇది సత్యం కాదు. మన మెదడుకి లాజిక్ ఎట్ట పనిచేస్తుందంటే మెట్టు 1, మెట్టు 2, మెట్టు 3 ఆ లెక్క చక్కగా ఉంటే ఓకే సరే అని మెదడుకి అనిపిస్తుంది. కానీ అది సత్యం కాదు. దేవుడు మనకిచ్చిన విచక్షణ జ్ఞానంలో ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని దాన్ని తీసేస్తాం. కాబట్టి దేవుడు సత్యము. ఎవరైతే సత్యమందు నివసిస్తారో వాళ్ళు తప్పేది, రైట్ ఏది, నిజమేది, అబద్ధమది, న్యాయమేది, అన్యాయమేది కనుక్కుంటారు. దానియేలుకు దేవుడిచ్చిన వరం జ్ఞానం. ఆయన నిజాన్ని అబద్ధాన్ని తేల్చి చెప్పగలిగాడు. అందుకే ఆయన సుసాన్న అనేటువంటి స్త్రీని ఆ రోజు కాపాడగలిగాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే సత్యం అన్నారు. సత్యం అనేది మనల్ని విడుదల చేస్తుంది అన్నారు. ఇక్కడ యూదుల లాజిక్ ఏంది? ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళు రాళ్లతో కొట్టాలి. కరెక్టు. ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడినది. కరెక్టు. కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టాలి మోయిసు ధర్మశాస్త్రం ప్రకారం. మరి ఇక్కడ అసలైన పాయింట్ ఏంది? ఎవరు ఆ చట్టం ఇచ్చింది? దేవుడు ఆ చట్టం ఇచ్చారు. ఆ చట్టాన్ని మార్చే ఒక అధికారం ఎవరికి ఉన్నది? దేవుడికి మాత్రమే ఉన్నది. మరి యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు ఆ చట్టాన్ని మార్చవచ్చు. ఇది కరెక్టే. మరి ఆయన ఎట్ట మార్చాడు? ప్రతి ఒక్క పాపాత్ముడు కూడా శిక్షింపబడాలి. ఏ పాపాత్ముడు తప్పించుకోడు, చివరికి దేవుని చేత శిక్షింపబడాలి. మానవులందరూ పాపాత్ములే. కాబట్టి ఏ పాపాత్ముడు కూడా ఇంకొక పాపాత్ముని శిక్షించే అధికారం లేదు. ఎందుకంటే దేవుడు మాత్రమే శిక్షించగలడు. కాబట్టి అప్పుడు ఎవరు అతన్ని శిక్షిస్తారు? దేవుడు మాత్రమే శిక్షించగలరు. యేసు ప్రభు పాపులు పిలుచుడికి వచ్చారు, వాళ్ళని శిక్షించడానికి కాదు. కాబట్టి యేసు ప్రభు ఈ పాపాత్మురాల్ని శిక్షించక మన్నించుచున్నారు. యేసు ప్రభునకు మానవుల యొక్క పాపాలన్నీ తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. నువ్వు ఆమెను శిక్షించాలంటే నువ్వు పునితురుగాను పునితురాలుగా ఉండాలి కదా. నీ కంట్లో దూలం పెట్టుకొని పగవాడి కంట్లో నలుసి వేలెత్తి చూపించావెందుకు అని చెబుతూ ప్రభు కిందకు వంగి నేల మీద రాస్తున్నాడు. ఆయన ఏం రాశాడు? కరుణామయుడి సినిమా చూశారంటే అక్కడ ప్రభు నేల మీద వంగి రాయగానే పక్కన ఉన్నవాడు అంటాడు, ఓయమ్మ ఈయన నా పాపాత్మలని నేల మీద రాస్తున్నాడు, పారిపోతాడు. ప్రభు అక్కడ ఏం రాశారు?
యోహాను గారు దాన్ని మనకు చెప్పటం లేదు, కానీ ఆయన నేల మీద వంగి రాయసాగారు. వాళ్ళు పదే పదే అడుగుతుంటే ఈ మాట చెప్పి, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయని చెప్పి మళ్ళా వంగి నేల మీద రాశారు. ఇర్మియా గ్రంథము 17:3 కనుక మనం చదివితే, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గు నొందెదరు. నిన్ను విసర్జించు వారందరూ సిగ్గు పొందెదరు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవము గల ఊటను విశ్రమించుచున్నారు. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. బైబిల్ మొత్తంలో మనకు దొరికే ఒకే ఒక రెఫరెన్స్ ఇదే. అంటే ప్రభు అక్కడ ఏం రాశారు? ఆడ నిల్చుకొని ఉన్నటువంటి పేర్లందరూ రాసినట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాపాత్ములే. పాపం అనేది వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి చేసే పాపం ఇంకొక వ్యక్తి చేసే పాపం ఒకే పరిమాణంలో ఉండదు. ఎందుకనగా వారు ఉన్న పరిస్థితి, ఆ టైంలో వాళ్ళకున్న మనస్తత్వం, ఆ టైంలో వాళ్ళకున్న బలహీనత, వీటిని అన్నిటిని బట్టి ఆ పాపం యొక్క ఘనాఘనం ఉంటుంది. కానీ పాపం అనేటప్పుడు తప్పనిసరిగా చేసే పాపం కావచ్చు, ఇష్టపూర్తిగా మరి తెలుసుకొని చేసే ఒక ఘనకార్యం కావచ్చు. మనము షేక్స్పియర్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఒక కథ, మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని ఒక కథ. వెనిస్ అనే నగరం ఇటాలీలో ఉన్నది. అచ్చట ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయన పేరు అంతోనియో. ఆయనకి కొన్ని ఓడలు ఉండేవి. ఆయనకి బొస్సానియో అని ఒక స్నేహితుడు ఉండేవాడు. అంతోనియో ధనవంతుడు. బొస్సానియో పోర్షియా అన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ వివాహానికి డబ్బులు కావాలి. మరి బొస్సానియో పోయి అంతోనియో దగ్గర అడిగాడు, నా వివాహానికి కొద్దిగా డబ్బులు ఇవ్వు, అప్పుగా నేను తిప్పి ఇస్తానన్నాడు. ఈ అంతోనియో ఒక క్రైస్తవుడు. కానీ అదే ఊర్లో షైలక్ అనేటువంటి ఒక యూదుడు ఉండేవాడు. ఈయన అందరికీ అప్పిచ్చి డబ్బులు వడ్డీ లాగేవాడు. ఈయన యూదుడు కాబట్టి క్రైస్తవులంటే ఇష్టం లేదు. ఈ క్రైస్తవులు అనేటువంటి అంతోనియా, బొస్సానియా వీళ్ళందరూ స్నేహితులు. ఈ అంతోనియో చాలామందికి ఉదార స్వభావంతో ఆయన సహాయం చేసేవాడు, ప్రజల మన్నన పొందినవాడు. ఆయన వల్ల ఇతని వ్యాపారం కూడా, షైలక్ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అందువల్ల లోపల ఈ అంతోనియో అంటే షైలకు అస్సలు గిట్టదు. ఒక విరోధిలా చూసేవాడు. సమయం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని కాచుకొని ఉన్నాడు. ఇంతలో బొస్సాని అడిగినటువంటి డబ్బు ఇవ్వడానికి అంతోనియో దగ్గర లేదు. ఎందుకంటే ఓడలు ఇంకా రాలేదు, అవి రావడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం అర్జెంటుగా అంటే నా దగ్గర లేదు, నువ్వు వెళ్ళి షైలక్ దగ్గర తీసుకో, నేను అడిగాను చెప్పు అని బొస్సానియోను షైలక్ దగ్గర పంపుతాడు. ఈ షైలకు ఈ అవకాశం మంచిదే అని, సరే నేను ఇస్తా డబ్బు, 3 నెలల్లో తిప్పి ఇవ్వాలి, లేకపోతే ఆయన హృదయ భాగం నుంచి 1 పౌండు అంటే 1 కిలోకి తక్కువ 3/4 కిలో అనుకుందాం, మనం 1 పౌండ్ని పెట్టుకుందాం, 1 పౌండు మాంసం నేను కోసుకుంటా అని ఆయన తమాషగా చెప్తూ, దాంట్లో ముందులే తీసుకో అని అంతోనియో చెప్పడం. ఇక దాన్ని అగ్రిమెంట్గా రాసుకోవడం జరిగింది. ఏమని, నేను ఇతనికి డబ్బులు ఇస్తున్నాను అంతోనియాకి, ఆయన 3 నెలల్లో ఈ డబ్బు తిప్పియకపోతే ఆయన హృదయ భాగం నుంచి 1 పౌండు ఫ్లెష్ అంటే మాంసం నేను కోసుకోవచ్చు. ఆయన ఇదేముందులే ఓడలు వస్తాయని అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేయచ్చులే అని ఆయన రాసి చేశాడు. ఈ అగ్రిమెంట్ పత్రం చేతిలో పెట్టుకున్నాడు ఈ షైలకు. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఓడలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి అని వార్త వచ్చింది.
అది నిజమైన వార్తో తప్పైన వార్తో, కానీ రావాల్సిన సమయానికి ఆ ఓడలు రాలేదు, డబ్బు ఇవ్వలేని పరిస్థితి. మరి బొస్సాని ఎదురు డబ్బులు లేవు ఇవ్వడానికి. టైం బారైపోయింది. వెంటనే ఈ శైలకు వెనీస్ నగరంలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, ఈ అంతోనియో నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇదిగో ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ పత్రం, దీని ప్రకారం ఈ డేట్ బారైపోయింది కాబట్టి దీని ప్రకారం ఆయన హృదయ భాగం నుంచి నేను 1 పౌండు మాంసం నేను కోసుకోవచ్చు, నాకు రాసిచ్చాడు, మీరే నాకు న్యాయం చేయాలి అని వెళ్ళాడు. ఆడపోయిన తర్వాత ఇదేంద్రా విచిత్రమైనటువంటి కోరికగా ఉంది అని అందరూ అంటున్నాడు. లేదు లేదు, ఆయనే ఒప్పుకొని రాసిచ్చాడు, కావాలంటే మీరు చదవండి. చదివితే రాసింది కరెక్ట్గా ఉంది. వారు ఎంతో చెప్పి చూశారు, అయ్యా ఇది అమానుషమైన పని, మానవుడు ఒక మానవుడి శరీరం మీద కోసుకోవటం ఏంది అని అంటే, అదంతా నాకు తెలీదు, రాసిచ్చాడు పేపరు పత్రం అంటాడు. ఎంత చెప్పినా వినలేదు. ఇంతలో ఆ వెనీస్ నగరానికి కొత్తగా ఒక లాయర్ వచ్చాడు. ఆ లాయర్ ఇది విని, నేను ఈ కేసు నేను వాదిస్తాను అన్నాడు. ఊర్లో జనమంతా కూడుకున్నారు. ఎక్కడ లేనటువంటి విచిత్రమైన కేసుగా ఉంది ఇది అని అందరూ జడ్జి ముందు, ఇటువైపు అంతోనియో, ఇటువైపు శైలకు, చేతిలో కత్తి బాగా నూరి తరాసు చేతిలో పెట్టుకున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే నేను కోసుకుంటా. ఒరే ఇది ఏంటిది అని అంటా కూడా, అదంతా నాకు తెలీదు, పత్రం, మాటలు, అక్షరాలు, సంతకం అంటున్నాడు. చూశారు. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ వకీలు ఆయన ఏమన్నాడు, కనికరం అంటే ఏంది? కనికరం అనేది ఆకాశం నుంచి భూమి మీద వర్షంలా పడేది అని కనికరాన్ని గురించి ఒక చిన్న ఉపన్యాసమే ఇచ్చాడు. రాయి మీద పోసిన నీళ్ళులా ఒక్క చుక్క లోపల పోలేదు అతనికి. అదంతా నాకు తెలియదండి, ఆయన ఇష్టపూర్తిగా రాసిచ్చిన పత్రం ఇది, టైం బారైపోయింది, ఇక నాకు డబ్బు వద్దు, అతని హృదయ భాగం కోయాల్సిందే అంటాడు. అప్పుడు బొస్సానియా పరిగెత్తి వచ్చి, అయ్యా నేను అక్కడెక్కడ అడిగాను, మేము మీరు తీసుకున్న దానికి 2 అంతలు తిప్పిస్తాం, ఇంకా దాన్ని చించేసి డబ్బు తీసుకో అని ఎంత బతిమలాడినా నేను బట్ట కుందేలకు 3 కాళ్ళే అని వాడు ఒప్పుకొనే లేదు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు కోర్టులో ఉండేవాళ్ళు. ఈ ఒక్కడు తప్ప అందరు కూడా ఆయన్ని ఎంతో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాడు దేనికి ఒప్పుకోలేదు. శైలకు చేతిలో కత్తి పడపడ నూరి పెట్టుకొని తరాసు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు ఈ వచ్చినటువంటి కొత్తగా వచ్చిన లాయరు, వకీలు, ఆయన ఇక మొదల్లో కనికరం గురించి చెప్పాడు. ఈయన ఒప్పుకోలేదు. వెంటనే ఈయన కోర్టులో ఉన్న వాళ్ళందరినీ చూసి, జడ్జిని చూసి, అయ్యా ఆయన అడిగేది వాస్తవమే, ఇష్టపూర్తిగా అంతోనియో రాసిచ్చాడు, టైం బారైపోయింది, టైం బారైపోతే నేను మళ్ళా డబ్బులు ఇస్తా తర్వాత అని చెప్తే దాంట్లో రాయలేదు, దాంట్లో 200 ఇస్తా తీసుకొని దాంట్లో రాయలేదు. ఆయన హృదయ భాగం నుంచి 1 పౌండు మాంసం కోసుకోవాలని ఒప్పుకొని రాసిచ్చాడు, కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందే అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంద్రా ఇది, ఇంతవరకు కనికరం గురించి మాట్లాడిన ఈ వకీలు ఇప్పుడు ఉన్నట్టుండి రివర్స్ గిరి ఎత్తున్నాడు అనుకున్నారు. లేదు లేదు లేదు, అక్షరాల ప్రకారం పోతే అంతేనండి, ఆయన కోసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అన్నారు. జడ్జి గారు ఏం చెప్పలేకపోయారు. ఎందుకంటే వెనీస్ నగర్లో నీతి న్యాయం అనేది అంత చక్కగా జరిగేది అని పేరు. మరి ఇటువంటిది వస్తే ఎట్టా? అక్కడ మాట్లాడేది ప్రూఫు, ఆడున్నటువంటిది ఎవిడెన్సు, ఉన్నటువంటి ఆ పేపరు, అక్షరాలు. ఇక కొత్తగా వచ్చిన లాయర్ అన్నారు, సరే నువ్వు శైలకు నువ్వు రెడీగా ఉన్నావు కదా? రెడీగా ఉన్నానండి, కత్తి రెడీగా ఉంది, తరాసు రెడీగా ఉంది, సరే కోసుకో అంట. అనగానే వెంటనే ఇద్దరు ఆడున్నటువంటి భటులు వచ్చి అతను గట్టిగా పట్టుకున్నారు అంతోనియాని. ఇక్కడ అతని వస్త్రాలు ఉపదీశారు.
ఇక అందరి ముందు ఆయన వస్త్రహీనుడై ఇట్లా నిలుచుకొని ఉన్నాడు, గుడ్లు పట్టుకొని. ఈ పక్క మనుషులు పట్టుకున్నారు. అందరూ చూసేవారు, ఒరే ఏంటయ్యా ఇది అని అందరూ అంటున్నారు. లాయరు లేదు లేదు లేదు, ఆయన రాసిచ్చింది అలాగే ఒప్పుకొని ఉన్నాడు, ఆయన కోసుకోవచ్చు, అక్షరాల ప్రకారం మనం చేయాలంతే అన్నాడు. ఇక దానియేలే దిగి వచ్చాడు నాకు న్యాయం చేయడానికి అని శైలకు చాలా సంతోషిస్తున్నాడు. ఇన్ని రోజులు తన హృదయంలో నూరిన కారాలు మిరియాలు విరోధభావం ఈరోజు తేల్చుకుంటా అనుకున్నాడు. ఇక కత్తెత్తుకొని దగ్గరికి వచ్చారు. అందరూ నడుస్తున్నారు. ఎవరు మాట్లాడదని లేదు, న్యాయం జరగాల్సిందే, అది ఇష్టపడి రాసిచ్చిందే అని ఇలా చెప్తుంటే ఇక కత్తి దిశపై కోసే సందర్భానికి ఆగు, శైలకు ఒక నిమిషం ఆగు, నువ్వు రాసిచ్చిన ప్రకారం 1 పౌండు మాంసం కోసుకుంటున్నావు, 1 పౌండే కోయాలి, కొద్దిగా తక్కువ కాకూడదు, కొద్దిగా ఎక్కువ కాకూడదు. రెండోది 1 బొట్టు నెత్తురు కారకూడదు. అదెట్టండి, మరి ఇక్కడ రాయలేదే, నువ్వు రాసినప్పుడు అలా రాసుకుంటాను కదా, నేను కొద్దిగా కోసుకుంటా 1 పౌండ్ అయ్యే వరకు చెప్పలేదే, కోసినప్పుడు రక్తం వస్తే పర్వాలేదు నువ్వు చెప్పలేదే, అక్షరాల ప్రకారం నీ మాట కదా. అప్పుడు ఇక శైలకు చూశాడు, ఒరే కథ అడ్డం తిరిగేటట్టుందే అని అనుకున్నాడు. అది ఎట్టండి, మీరే కదా చెప్పారు. నేనే చెప్పినా, ఇప్పుడు కూడా నేనే చెప్తున్నా, 1 పౌండ్కి ఎక్కువగా 1 ముక్క ఎక్కువ పోయేదని లేదు, తక్కువయ్యేదని లేదు, 1 బొట్టు రక్తం కారడానికి లేదు. ఇక అందరూ చప్పట్లు కొట్టారు. ఆహా, నిజంగానే దానియేలే వచ్చాడులే వాళ్ళు అందరూ అన్నారు. అప్పుడు శైలకు అట్టయితే అది కుదరదండి, మరి కుదరపోతే ఏం చేద్దాం, సరే నా డబ్బులు 2 అంతలు ఇస్తారన్నారు కదా, అది తిప్పిచ్చేయండి, నేను తీసుకెళ్తా. అది కుదరదే, నువ్వు అది కూడా రాయలేదు ఇక్కడ, అక్షరాల ప్రకారం పోవాలిగా, మరి అది కుదరదు, మరి ఎట్టా, దుర్మార్గుడా, ఇటువంటి ఒక నీచమైనటువంటి ఒక వంచనమైనటువంటి ఈ పరిస్థితితో నువ్వు ఇతను చంపడానికి ప్రయత్నం చేశావు కాబట్టి నీ ఆస్తి పాస్తులు మొత్తం కూడా ఆయనకి తెప్పి ఇవ్వాలి అని కథ అడ్డం జరిగింది. ఇందులో దానియేలు గురించినటువంటి సుసాన్నా కథ మీకు తెలిసే ఉండాలి. ఆ కథ నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు అందరికీ. ఆ రోజుల్లో దానియేలు అనేటువంటి ఆయన దేవుని యొక్క ప్రియమైనటువంటి ఒక భక్తుడు. ఆయన బాబిలోనియాలో ఉండగా ఆ జోక్యమైనటువంటి ఆయన భార్య సుసాన ఒక అందగత్య, ఆయన గొప్ప డబ్బు కలిగినటువంటి వ్యక్తి, తోట ఉన్నది. ప్రతిరోజు ఆ తోటలో 2 న్యాయాధిపతులు వచ్చి అందరికీ న్యాయం చెప్పేవాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయిన తర్వాత తోట తలుపులు మూసేయమ్మా, నేను స్నానం చేసుకుంటా అని చెప్పేసి సుసాన్న చెప్తే వీళ్ళిద్దరూ కొన్ని రోజులుగా ఆమెను చూస్తూ ఉన్నారు కాబట్టి కామముతో ఆమె తెలియకుండా తోట మూలలో దాంకోనుండి వాళ్ళు తలుపులు మూసి ఆ పనికత్తి వెళ్ళిపోయిన తర్వాత ఈమె స్నానం చేసుకుంటే దగ్గరికి వచ్చి, నేను మీ మీద కామవాంఛతో బగబగ మండిపోతున్నాం కాబట్టి నువ్వు మాతో పాపం చేయాలి, లేకపోతే ఎవడో ఒక యువకుడు నీతో పాపం చేస్తుండగా మేము చూసాము అని మేము కూట సాక్ష్యం చెప్తాము, అప్పుడు అందరూ నేను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమె ఎంత బతిమిలాడినా వాళ్ళు వినలేదు. అప్పుడు సుసాన అనింది, నేను మీకు లొంగిపోయి ఇట్ట వ్యభిచార దోషములకు పాపం కట్టుకుని అటు దేవునికి మానవునికి విరుద్ధమై అది బయట తెలిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు, లొంగపోతే మీరు నా మీద అబద్ధపు నింద వేస్తారు, పాపం చేసి మీ చేతిలో దొరికేదంటే పాపం చేయకుండానే దేవుని చేతిలో పడేది మేలు అని ఆమె ఒప్పుకోలేదు. వెంటనే వీళ్ళిద్దరూ కేకలేశారు. పరిగెత్తిపోయి తలుపు తెరిచాడు ఒకడు. అందరూ రండి అని అరిచారు. పనిమర్తలందరూ వచ్చారు. ఏమిటి అంటే, ఇదిగో మేము ఇక్కడే ఉన్నాము, ఒక యువకుడు వచ్చి ఆమెతో పాపం చేశాడు అని చెప్పారు. అది ఎవరు కూడా నమ్మకుండా ఉండేదని లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దలు, న్యాయాధిపతులు, ఆ రోజుల్లో వాళ్ళందరికీ న్యాయం చెప్పేవాళ్ళు. అటువంటి వ్యక్తులు చెప్తే నమ్మకపోతే బాగుండదుగా. మరి సుసానా గురించి ఏనాడు ఇటువంటిది ఎవరు వినింది లేదు, మరి ఆమెను కూడా వాళ్ళు అనుమానించడానికి లేదు. పెద్ద క్లిష్ట పరిస్థితి అయిపోయింది. మరుసటి రోజు మీటింగ్ పెట్టారు.
ఆ మీటింగ్లో, ఇదిగో మేము ఇలా తోటలో ఉండగా వచ్చిన పనిగత్తిని బయటికి పంపేసి ఈమె ఒక యువకుడితో ఈమె పాపం చేస్తుండగా మేము చూసాము, పట్టుకోవడానికి పోతే వాడు మాకంతా బలవంతుడు కాబట్టి పారిపోయాడు. ఇదే మా సాక్ష్యం. వ్యభిచార దోషంకి మనం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఇది మా తీర్పు అని చెప్పగా ఇక అందరూ కూడా నమ్మక ఇటువంటి పరిస్థితుల్లో సుజానాని ఇక రాళ్లతో కొట్టడానికి ఊరి బయటికి తీసుకెళ్తున్నారు. అప్పుడు సుజానా దేవుడు చూసి ప్రార్థించింది, ఓ దేవా, నిరపరాధిని అయిన నేను సావాల్సిందేనా? ఎటువంటి పాపం చేయనటువంటి నాకు నింద అవసరమా? వీళ్ళు చేసినది అబద్ధపు కుట్రతో నా మీద ఇటువంటి నింద మోపారు, నీకు తెలుసు కదా, నాకు నా ప్రాణం పోగొట్టుకోవాల్సిందేనా అని కన్నీటితో ఆమె ప్రార్థన చేయగా అక్కడ ఒక యువకుడు ఉన్నాడు, ఆయనే దానియేలు. దేవుని ఆత్మ ఆయన మీద దిగిరాగా అందరి ముందు ఆయన నడిచాడు. ఈ నిరపరాధి యొక్క మరణానికి నాకు ఏ సంబంధం లేదు, ఏ పాత్ర లేదు అనగా, నువ్వేం చెప్తున్నావయ్యా? అప్పుడు ఈయన అన్నాడు, మీరు ఈ పెద్దలు చెప్పినటువంటి మాట నిజమని ఆమెకి మరణశిక్ష ఇస్తున్నారు, వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారని నేను నిరూపిస్తా అనగా, సరే నువ్వేదో చెప్పేది మేము వింటాంపా అని మళ్ళా దశపై కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని వేరు చేయండి. ఆ పెద్ద మనుషులను దూరంగా పెట్టారు. పెట్టిన తర్వాత ఒకటి పట్టుకురామన్నాడు. దానియేలు అందరి ఎదుటిగా, నువ్వు ఏ చెట్టు కింద ఈమె పాపం చేస్తుండగా ఈమెను చూశావు? వాడికి తెలియకుండా వీడిని అడిగితే, సింధూరం చెట్టు కింద ఈమె అతనితో పాపం చేస్తుండగా నేను చూశా. అట్టనా? నీ నోటి మాటే నీ మీద నీ కుతికి తెచ్చింది. దేవదూత నిన్ను 2 ముక్కలుగా చేయడానికి కత్తి చేతిలో పెట్టుకున్నాడు. అతను తీసుకెళ్ళండి, రెండో వాడిని పిలుచుకురండి. మరి నువ్వు ఏ చెట్టు కింద నువ్వు ఆమె పాపం చేస్తున్నావు చూసావంటే, మస్తకి చెట్టు కింద పాపం చేస్తూ చూసారా తేడా? వాడు చెట్టు, వీడో చెట్టు, ఇద్దరు అబద్ధమా కదా? అందరూ దేవుని స్తుతించారు. ఇక అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు గాను వాళ్ళని ఊరు బయట తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. ఇలా పాత గ్రంథంలో వ్యభిచార దోషానికి రాళ్లతో కొట్టే ఒక పరిస్థితి ఉన్నది. అటువంటి నిరపరాధికే అటువంటి శిక్ష వచ్చినప్పుడు అపరాధి అనేటువంటి ఈమెను తీసుకొచ్చి ప్రభు ముందు నిలబెడితే ప్రభు ఆమెను గురించి ఏమంటున్నాడు? మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయచ్చు. ఒక పాపాత్ముడు శిక్షించడానికి వీల్లేదు. గుడ్డివాడి దారి చూపించగలడా? కాబట్టి ప్రభువు ఆ పాపాత్మురాలని మన్నించారు. నేనును నీకు శిక్ష విధింపను, కానీ ఇక వెళ్ళు, పాపం చెయ్యకము అంటే ఆమె చేసిన పాపాన్ని ప్రభువు ఒప్పుకున్నారని అర్థం కాదు. ఇక మీదటి ఇటువంటి పాపం చెయ్యకము అని మందలించి ఆమెని పంపించారు. పునీత అగస్తిన్ వారు అంటారు, ఆ స్త్రీ శిక్షింపబడాల్సిందే, కానీ పాపుల ద్వారా కాదు. ఆ చట్టము వాళ్ళు పాటించాల్సిందే, కానీ ఆ చట్టాన్ని పాటింపిన వారితో కాదు అని పునీత అగస్తిన్ వారు తన ఉపన్యాసంలో మనకు తెలుపుతున్నారు. ఈ విధముగా యేసు ప్రభు వారిని ఆ పాపాత్మురాలని ఆ రోజు కాపాడారు. అనగా దీని వెనుకున్నటువంటి సత్యం ఏంది అంటే, దేవుడు పాపాత్ముని యొక్క పాపాన్ని మన్నిస్తున్నారు, కానీ పాపిని ప్రేమిస్తున్నారు. అదే సందర్భంలో ఆ పాపాత్మురాలికి ఒక అవకాశం ఇస్తున్నారు, రెండో అవకాశం. ఆ రెండో అవకాశం ఏంది? ఇదిగో ఇక వెళ్ళుము, పాపం చేయకము. 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ 9వ ఆజ్ఞ చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. 6వ ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దు. 9వ ఆజ్ఞ అంటే మోగ పాపలు చేయొద్దు, మోగ తలంపులు తలంపకూడదు. ఈ 9వ ఆజ్ఞ మోగ తలంపులు అనే మాట తెలుగు వాళ్ళు మనం దాన్ని అనువాదం చేసినప్పుడు అటు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏముంటుందంటే, పరుని భార్యను ఇచ్చింపక ఉందుగాక అని ఉంటుంది. ఆ మాటలు చెప్పడానికి బాగుంటుందని మోగ తలంపులు తలంపక ఉందుగాక అని రాసుకున్నారు సులువుగా. మరి ఆ 2 పాపాలు కూడా అంటే
ఒక వ్యక్తి తన శరీరముతో తాను సొంతంగా చేసే పాపమోగ పాపం, ఒక వ్యక్తి ఇతరులతో చేసే పాపమోగ పాపం, ఒక వివాహమైన వ్యక్తి, వివాహమైనటువంటి స్త్రీ పురుషులు చేసేది వ్యభిచారం. మనం ఈ నేరాలు ఘోరాలు కానీ ఒకసారి మీరు చూశారంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 6వ ఆజ్ఞకు 9వ ఆజ్ఞకు విరుద్ధముగా పాపం చేస్తారో వాళ్ళు త్వరలోనే 5వ ఆజ్ఞకు విరుద్ధముగా కూడా పాపం చేస్తారు. 5వ ఆజ్ఞ ఏంది? నరహత్య చేయక ఉందుగాక. చాలా వృద్ధాంతములు కథలు మనం చూస్తున్నాం, జరిగిన సంఘటనలు. తన భార్యను వదిలిపెట్టి పరస్త్రీతో ఉన్న వ్యక్తి చివరికి తన భార్యను చంపడమో, లేక అతని పురుషుడు వచ్చి ఇతను చంపడమో, లేక ఇద్దరు చేరి ఒకరిని చంపడమో జరిగింది. పాపం పండిన తర్వాత పండు రాలాల్సిందే, అలాగే జరిగిద్ది. అందుకే ఈ 2 కూడా చాలా ఘోరాది ఘోరమైన పాపములు. నరకపు వాకిళ్ళు ముఖ్యముగా ఈ యొక్క అపవిత్రత అన్నటువంటి పాపం ద్వారా నరకానికి పోయే వాళ్ళ యొక్క లెక్క అత్యధికం అని చెప్పబడుతున్నది. చివరికి అందరు వెళ్ళిపోయారు. అగుస్తున్న వారు అంటారు, వాళ్ళు లతీన్ భాషలో ఈ విధంగా అంటారు, రెలిక్తిసున్ దువో మిసరియా యత్ మిసరి కోర్దియా, అంటే అందరు వెళ్ళిపోగా పాపాత్మురాలటువంటి పాపి కనికరపూరితటువంటి ప్రభు మాత్రమే ఆడ నిలుచుకొని ఉన్నారు అంటారు. పుణిత ఫాస్టినా ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి ఇచ్చిన చివరి అవకాశం ఆ కనికరపు పటం. ప్రభు అంటారు ఆమెతో, ఈ లోకానికి నేను ఇచ్చినటువంటి అవకాశాలని ఇది చివరి అవకాశం, నా కనికరాన్ని ప్రతి ఒక్కరూ పొందడానికి నేను ఇచ్చే చివరి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అందరూ మన్నించబడతారు, దీని కన్నా పట్టించుకోకపోతే వారు నాశనం అవుతారు అంటారు. అనగా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనము ఎప్పుడు కూడా మన్నించే మనుషులుగా ఉండాలి, ఖండించే మనుషులుగా కాదు. మనలో పాపం పెట్టుకొని ఇతరుల మీద వేలెత్తి చూపించకూడదు. మనలో తప్పులు ఉన్నాయి. ఈరోజు ఆమె దొరికింది కాబట్టి దొంగ అయింది, దొరకని వాళ్ళు దొరలు ఎంతోమంది ఉండొచ్చు. అలాగే ప్రతి ఒక్కరి పాపం బయటపడితే ఎవరు తలెత్తుకొని నడవలేరు. అందువల్ల మనము ఇతరులని ఎప్పుడు కూడా ఖండించకూడదు, మన్నించాలి. అలా ఖండించేదానికి ముందుగా మనల్ని ఒకసారి మనం చూసుకోవాలి. మన జీవితం ఏం యోగ్యమా? మన ఇతరులకి తప్పు చెప్పడానికి మనకేం అధికారం ఉన్నది? ఇతరులు ఖండించే అధికారం మన ఎవరికి లేదు. ఎవరి పాపంలో వాళ్ళు పడి దేవుడు వాళ్ళని మన్నిస్తారో శిక్షిస్తారో అది వాళ్ళది. నువ్వు ఎవరు వాళ్ళని శిక్షించడానికి, ఖండించడానికి? అందుకే మనం ఎప్పుడు కూడా 3-4 కూర్చున్నప్పుడు 3వ వ్యక్తిని గురించి మాట్లాడకూడదు. నిన్ను గురించి మాట్లాడు, నీ ముందు ఉన్నవాడి గురించి మాట్లాడు. 3వ వ్యక్తిని గురించి ఎప్పుడు మాట్లాడద్దు. అలా మాట్లాడితే వాళ్ళు చేసిన సత్క్రియల గురించి చెప్పుకో, అంతే తప్ప దుష్క్రియలకు ప్రచారం చేయొద్దు. వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అని లేనిది పోంది నూరిపోయి బాక. ప్రస్తుతం ఎట్టుందంటే లోకంలో పాపం యొక్క పట్ల భయం తగ్గిపోయింది. మొట్టమొదటిగా నేనేనా చేశా, వాళ్ళు చేయట్లా, ఇదొక మాట. అంటే 2 తప్పులైతే ఒకటి రైట్ అయిద్దా? అది తప్పే, ఇది తప్పే. కాబట్టి వాడు చేసినంత మాత్రాన అది నేను కూడా చేయాలని లైసెన్స్ లేదు, అది చట్టం కాదు. ఎందుకంటే అది తప్పు, ఇది తప్పే. రెండోది అందరూ చేస్తున్నారు కదా, నేను ఒకటిదేనా అంటే 10 మంది తప్పు చేస్తే అది కరెక్ట్ అవుతుందా? 10 మంది చేసే మెజారిటీగా ఉన్నారు వాళ్ళందరూ తప్పు చేస్తున్నారంటే ఆ మెజారిటీ వాళ్ళందరూ కరెక్ట్ అని అర్థమా? రోడ్డుకి కుడి వైపున మనం వెళ్ళకూడదు, ఎడమ వైపు వెళ్ళాలి. 10 మంది వెళ్తున్నారు, నువ్వు వెళ్ళావంటే ఆ 10 మందిది తప్పే, నీది తప్పే. మూడోది, ఈ మోడర్న్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ నాగరిక ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు అంటే చిన్నగా అలికేయటం, పూసేయటం. అంటే దీన్ని దేవుడు తప్పుడుగా పట్టించుకోకూడదు అని అర్థం. టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అయిపోయింది, ఇప్పుడు ఈ లోకంలో ఈ రోజులు ఇదంతా ఎవరు పట్టించుకుంటున్నారు? ఇదంతా సాతాను యొక్క లాజిక్.
తప్పులు మన్నించడానికి బదులుగా, దాన్ని ఒప్పుకోవడానికి బదులుగా అలికి పూసేసేది తెలియకుండా. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం అదే. మనము పాపుల పట్ల ఎప్పుడు కూడా కనికరం గలవారై, మన్నించగలిగిన వారై ఉండాలి. అదే సందర్భం మన పాపములు ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మనము ప్రభు దగ్గర మన్నింపు పొందనటువంటి పాపమంటూ ఏది లేదు. ఆ యూదా ఇస్కారియోతులు సగం ఆయనతో సహా ప్రభు మన్నించడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ వాడు తిరిగి మన్నింపు అడగడానికి రాలేదు. అంతేగాని నా పాపం దేవుడు కూడా మన్నించడం ఏనాడు అనొద్దు. ప్రతి ఒక్క పాపాత్ముడికి దేవుని హృదయంలో స్థానం ఉన్నది. అదే ఈరోజు ప్రభు మనకి ఇచ్చే వాక్యం. ప్రేమైన సోదరి సోదరుల, పరలోకమును భూలోకమును పవిత్రాత్మ గర్భమయ కలిమరము నుండి పుట్టెను, వంశ ప్రార్థన అధికారములోన ఈ పాటది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారుడు లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వారు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నికను విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాం. నిత్య జీవమును విశ్వసిస్తున్నాము. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువదారి అయిన క్రీస్తు ప్రభుని వెంబడించుటకు, ప్రభుని శ్రమలలో పాలు పంచుకొనుటకు కావలసిన బల సంపత్తిని దయచేయమని విశ్వాసంతో ప్రభుని ప్రార్థించుకుందాం. మానవాళిపై ప్రేమతో సిలువను మోసిన ఓ దేవా, మంచి కాపరి అయి శ్రీసభను పాలించుచున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, విచారణ గురువులను, ఉపదేశులను, సువార్త బోధకులను మీ అనంత ప్రేమలో దీవించండి. వీరంతా దేవుని ద్రాక్ష తోటలో అంకిత భావంతో శ్రమించి దైవరాజ్య స్థాపన చేయుటకు వలసిన ఓర్పు నేర్పును, శక్తి సామర్థ్యములను, పరిశుద్ధాత్మ దీవెనలను దండిగా వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలను తన స్వంత ప్రజలుగా ఎన్నుకున్న ఓ దేవా, మానవ మాత్రమైన మమ్మలను మీ ఆప్తులుగా ఎన్నుకొని మీ ధర్మశాస్త్రమును మా అంతరంగమున లిఖించుచున్నందులకు మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీ బిడ్డలుగా ఈ లోకములో మనుగడ సాగించే అవసరమైన మనోపరివర్తన, పాప పశ్చాత్తాపము, మంచిని అవలంబించు చిత్తశుద్ధి, దైవాజ్ఞలను పాటించు వినయ విధేయతలను మాకు నిండుగా నొసగి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించునని పలికిన దేవా, గోధుమ గింజ భూమిలో పడి నశించి విస్తారముగా ఫలించినట్లు భూలోకవాసులైన మేమంతా ఇహలోక సంబంధ జీవితాన్ని ప్రేమించక పరలోకాన్ని, పరలోక సంపదలను కూడబెట్టుకొని నిత్య జీవం పొందు బిడ్డలుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ లోకంలో ఎందరో విశ్వాసులు సువిశేషమును అనుసరించుచు నీతిమంతులుగా, ధర్మపరాయణులుగా తమ వృత్తులలో సేవలలో అందించుచున్నారు. ఆయన వారెన్నో అవమానములు, అవహేళనలు గురవుచున్నారు. అటువంటి బిడ్డలను మీ హక్కున చేర్చుకొని వారికి స్వాతంత్ర్యమును, మనోధైర్యమును, గుండె నిబ్బరాన్ని దయచేసి నిజ క్రైస్తవ జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవడానికి కావలసిన పరిశుద్ధ ఆత్మ వరములను నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మాకు ఆదరణకర్తలు పంపుదలని వాగ్దానం ఇచ్చిన దేవ, మేము మా కుటుంబ సభ్యులంతా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మేము ప్రేమించి మీ ఆజ్ఞానుసారం జీవించు కృపను
మనోబలమును దయచేయును. ఇప్పుడు సంవత్సరాంత పరీక్షలు రాయబోతున్న మా బిడ్డలను వివేక జ్ఞానములతో జ్ఞాపక శక్తితో దీవించి మంచి మార్పులతో ఉత్తీర్ణులగునట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన మనవులన్నీ కూడా మరీ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తుల ఓ సర్వేశ్వర, మానవ రక్షణార్థం పరిశుద్ధ శిలువను చేపట్టి మా పాప భారం మోసినందులకు మేము స్తుతించి పొగడి ఆరాధించున్నాం. మీ శిలువయందే మాకు సంపూర్ణ రక్షణ కలదని విశ్వసించు వారందరినీ ప్రత్యేకముగా శాంతి సమాధానంతో సంతృప్తికర జీవం నొసగి నిండుగా దీవించండి. మా నాథుడి క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనేమి సమర్పింతును, ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా. ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును, ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. వేదనలో శోభనలోను వ్యాధులలో బాధలలో భారములోను శోధనలో వేదనలో శోభనలోను వ్యాధులలో బాధలలో భారములోను నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు. నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. ఏమి అర్పింతును, నేనేమి సమర్పింతును. దాంపత్య సంతాన భాగ్యమున్ ధనధాన్య గృహములతో సిరులిచ్చినావు. అన్యోన్య దాంపత్య సంతాన భాగ్యం ధనధాన్య గృహములతో సిరులిచ్చినావు. నన్ను బ్రోచినావు. నీ ప్రేమ చూపి నన్ను బ్రోచినావు. నేనేమి అర్పింతు, నా హృదయం అర్పింతు. నేనేమి అర్పింతు, నేనేమి సమర్పింతును. సహోదరి సహోదరుల, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట ప్రార్థన చేయండి. ప్రభువా తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శివ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషంతో అర్పించు ఈ కానుకలను అంగీకరించండి. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరించండి. క్రైస్తవ విశ్వాసమును
మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు చేయండి. మా నాథుడి క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి. ప్రభు వైపు తిరిపి మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలైనా శారీరక ఉపవాసం ద్వారా మీరు మా తప్పిదములు అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతము త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించున్నారు. వీటినన్నిటి క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్తును పొగడుచున్నారు, అతిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరుచుని భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మాసులు ఏకము చేసి దీనభావంతో మేము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా, మహోన్నతమున హోసన్నా, హోసన్నా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటే మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధంగా మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఇలా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే
ఆ విధముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇయలేదు నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమే ధారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రముకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరక్తములందు పాలివారుకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచన బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమేందు పరిపూర్ణగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికర ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొను. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కణితులకు మరియమాతతోనూ పుడిత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజముల భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. ఇప్పుడు మా యొక్క తండ్రి, మీ నామం, మీ రాజ్యం వచ్చునుగా, పరలోకమందు నెరవేరునట్లు ప్రభువ, అన్ని కిడులను మమ్మ రక్షించము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ అనుగ్రహం వలన పాపము నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు సాగం నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం. లోకమాహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభువు. ఈ గొర్రె పిల్ల ముందుకు పిలవడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట్లో ప్రవేశించిన పాత్ర కానీ మీరు ఒక మాట ఆత్మ జీవవరం ఇదే ప్రభుదేహం,
రక్తం కొనరే జనులారా నిత్య జీవాహారం ఇదే ప్రభు దేహం ఇదే ప్రభు రక్తం నిత్య జీవాహారం ఈ భూమికి తెంచనే సిలువన్ మోసి శ్రమల కూర్చి మరణం జయించనే మనలనెల్ల తనతో చేర్చి ఈ భూమికి తెంచనే సిలువన్ మోసి శ్రమల కూర్చి మరణం జయించనే దైవ ప్రేమ సోదర ప్రేమ మనలో రగిలింప వేగరారే దేవర వారి ఈ దివ్య విందునకు ఇదే ప్రభు దేహం ఇదే ప్రభు రక్తం లోకునరే జనులారా నిత్య జీవాహారం ఇదే ప్రభు దేహం ఇదే ప్రభు రక్తం సకల జనుల సృష్టికర్త సత్య స్వరూపుడు మానవ కోటి మలినం పాప ఈ భూమికి తెంచనే సకల జనుల సృష్టికర్త సత్య స్వరూపుడు మానవ కోటి మలినం పాప ఈ భూమికి తెంచనే రండి జనులారా రండి వేగమి ఈ విందు ఆరగింప ప్రేమమయుడు జీవమిచ్చిన ఈ దివ్య విందునకు ఇదే ప్రభు దేహం ఇదే ప్రభు రక్తం లోకొనరే జనులారా నిత్య జీవాహారం ఇదే ప్రభు దేహు రక్తం మనలనెల్ల తనతో చేర్చి ఈ భూమికి తెంచెనే సిలువన్ మోసి శ్రమల కూర్చి మరణం జయించెనే దైవ ప్రేమ సోదర ప్రేమ మనలో రగిలింపారే దేవర వారి ఈ దివ్య విందునకు ఇదే ప్రభు దేహం ఇదే ప్రభు రక్తం లోకొనరే జనులారా నిత్య జీవాహారం ఇదే ప్రభు దేహం
ప్రభుదేహం. పునీత ఎన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం ఓ కలుగచేయండి. మంచి చేసువా, మీ గాయంలో లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతిస్తునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువా, దాసులారని దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించినదాన్ని నా కన్నుల ముందర చూచి దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, శుభ్రత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారి దిగున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేన ఉదరించమని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరే మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వనేక మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగును. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, 14 స్థలాలకి మీరందరూ కూడా టైంకి రావాలని మనం చేస్తున్నాం. ఇంకా ఉండేది ఒక వారమే కాబట్టి 14 స్థలం ప్రారంభం నుంచే మీరు పాలు పంచుకోవాలి. సగంలో వచ్చేది 5-6 స్థలాల తర్వాత వచ్చేది అది చెల్లదు. కాబట్టి వీలైనంత వరకు ప్రారంభంలోనే జపదండప్పుడే గుడికి రావాలని మనం చేస్తున్నాం. ఏప్రిల్ 9వ తారీఖు అనగా బుధవారము monsignor పాల్ ప్రకాష్ బిషప్ ఎలెక్ట్ ఆఫ్ కడప వారి యొక్క పట్టాభిషేకం సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మరియాపురం కడపలో జరుగుతుంది 10 గంటలకి. మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి వీలైన వాళ్ళు వెళ్ళచ్చు. వచ్చే బేస్తవారం అనగా 10వ తారీఖు మన డొన్బోస్కో ఆవరణములో ఒంగోలు డీనరీకి సంబంధించినటువంటి యువతీ యువకులందరికీ కూడా సదస్సు ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు బిషప్ అంతోని దాస్ ఆ యొక్క సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మన విచారణ నుండి యువతి యువకులందరూ కూడా ఈ సదస్సులో పాలు పంచుకోవాలి. బిషప్ స్వయంగా చూస్తారు మిమ్మల్ని అక్కడ. ఎందుకనగా పరిశుద్ధ వారంలో 3 రోజులు వాళ్ళు ఇక్కడే ఉండి కార్యక్రమాలు నడుపుతారు. కాబట్టి మన విచారణ తరపున మన అందరికంటే దగ్గర ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆబ్సెంట్ అవడానికి లేదు. దయచేసి అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్పంచుకోండి. యూత్ ప్రెసిడెంటు వాళ్ళందరికీ ముందుగానే చెప్పి పిలుచుకుపోవాల్సిన బాధ్యత వారిది. ఏప్రిల్ 13వ తారీఖు వచ్చే ఆదివారం మాణిక్యముల ఆదివారం కొనియాడుచున్నాం. ఆ రోజు ఉదయం 9 గంటలకి అందరూ కూడా మన హై స్కూల్ ఆవరణంలో ఉండాలి. 8:30కంతా పాటలు వేసి తయారై ఉంటుంది. అచ్చట మాణిక్యములు మనం ఆస్వాదించి
అక్కడి నుంచి పాటలు పాడుతూ ప్రదక్షిణగా మనమందరం కూడా గుళ్ళోకి వస్తాం. గుళ్ళోకి వచ్చిన తర్వాత ఫాదర్ అజీష్ కర్నూల్ సైనాయి డివైన్ సెంటర్ ప్రేమగిరి వారి బృందము ఆనాటి కార్యక్రమాలన్నీ కూడా వాడు నడిపిస్తారు. కాబట్టి మీరు మాణిక్యముల ప్రదక్షిణలో ముందుగా అందరూ ఉండాలని మనం చేస్తున్నాం. ఆ రోజు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత అందరికీ భోజనం ఇవ్వబడి ఇక అందరి ఇంటికి వెళ్ళచ్చు. ఆ రోజు అందరూ కూడా పాప సంగీతం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ వారంలో ఇటువంటి ఒక ప్రార్థన రోజు పెట్టడం ఉద్దేశమే అందరు పాప సంగీతం చేసుకోవడానికి. అది కాకుండా మధ్యలో ఎప్పుడైనా సరే ఈ వారమంతా కూడా మీరు పాపసం చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే మేము పాప సంగీతానికి సిద్ధమే. ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారము కొరివి హర్షిత మరియు ప్రేమ్ కుమార్ వారు ఆ రోజు పూజ అయిన తర్వాత అందరికీ అల్పాహారం ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. పరిశుద్ధ బేస్తవారం అనగా ఏప్రిల్ 17వ తారీఖు మనము పెద్ద బేస్తవారం కొనియాడుకుంటాం. ఆ రోజు యేసు ప్రభు తన శిష్యులు పాదాలు కడిగారు మరియు దివ్య సర్ప్రసాదం ఏర్పాటు చేసి నూతన ఆజ్ఞ వారికి ఇచ్చారు. కాబట్టి ఆ రోజు అందరూ కూడా 6 గంటలకంతా గుడి ముందు ఉండాలి. బిషప్ గారి పూజ ప్రారంభమవుతుంది. కాళ్ళు కడిగేదానికి 12 మంది శిష్యులుగా పోయిన సంవత్సరం లాగానే బాలులు మరి మన విచారణకు చెందిన వాళ్ళు నెంబర్ తక్కువైతే బయట నుంచి వారిని మన సిస్టర్ గారిని ఎన్నిక చేసి వారికి ముందుగానే చేయాల్సిన కార్యక్రమాలు చేయాలని మనం చేస్తున్నాం. ఆ రోజు పూజ అయిన తర్వాత అంటే ప్రదక్షిణ, ఆ ప్రదక్షిణలో దివ్య సర్ప్రసాదాన్ని తీసుకొని గుడి చుట్టూ తిరిగి అటు తర్వాత ఆ హాల్లో ఆ దివ్య సర్ప్రసాదం ఉంచి రాత్రి 12 గంటల వరకు ఆరాధన కొనసాగుతుంది. ఆ ఆరాధన సందర్భంలో కూడా పాప సంకీర్తనాలు వినబడతాయి. ఆ రోజు ప్రదక్షిణ అయిన తర్వాత దివ్య సర్ప్రసాదం అక్కడ పెట్టిన తర్వాత గడ్డం నరేషు, రబేకా, థామస్సు మరియు ముత్తన గిరిబాబు, సుజాత, నందిని కుటుంబస్తులు ఆ రోజు వాళ్ళందరికీ కూడా అన్నం పెడతారు. అది పండగ రోజు, గురువుల పండగ, దివ్య సర్ప్రసాద పండుగ. నిత్య సహాయమాత మర్యాదల సభ్యులు ఈస్టర్ అర్ధరాత్రి పూజకి సౌండ్ సిస్టమ్ వాళ్ళ తరపున పెడతామని వాళ్ళు వాగ్దానం చేసి ఉన్నారు. మరి పెద్ద బేస్తవారం రోజు కూడా సౌండ్ సిస్టమ్ పెట్టాలి. దానికి ఎవరైనా ముందుకు రాగలిగితే వారిని అభినందిస్తాం. అలాగే మాణిక్యముల ఆదివారం రోజు మరియు పెద్ద బేస్తవారం రోజు మరియు పెద్ద శనివారం రోజు రాత్రి అనగా 3 రోజులు ఎల్ఈడి స్క్రీన్ పెట్టాలి. ఒక్కొక్క రోజుకి 6,000 రూపాయలు అవుతుంది. ఎవరైనా ధర్మకర్తలు, కుటుంబస్తులు మీరు ముందుకొచ్చి వీటిని మీ బాధ్యతగా స్వీకరిస్తామంటే వారిని ఆహ్వానిస్తున్నాం. ఈస్టర్ పండుగ రోజు దివ్య బలి పీఠానికి పూలు చిరుతోటి ఇగ్నేష్, జయశ్రీ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. బిషప్ అంతోని దాస్ గారు పెద్ద బేస్తవారం, పెద్ద శుక్రవారం మరియు పెద్ద శనివారం అర్ధరాత్రి పూజలు అన్నీ కూడా వారే నిర్వహిస్తారు. ఫాదర్ పెరికల అల్ఫోన్స్ గారు తండ్రి పెరికల ఫిలోమిన్ గారు నిన్నగాక మొన్న రోజు చనిపోయారు. వారు చనిపోయిన వెంటనే వారి యొక్క దేహమును వారు పిరంగిపురం తీసుకొని వెళ్ళి ఆడ భూస్థాపితం చేసుకున్నారు. మన విచారణలో గురువు కాబట్టి మీ అందరి తరపున వారికి మన హృదయపూర్వకమైనటువంటి ఆవేదన తెలియజేసుకుందాం. ప్రార్థించుదాము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఐక్యతకు గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో మీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించుతిరి. ఈ పవిత్రమైన పోషాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులుగా గౌరవమును గుర్తింపును పొందు భాగ్యం మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దైవాశీస్సుల కొరకు మీ శరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ కనికరం కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవించండి. మీ ప్రేరేపణ వలన
వారు ఆశించు వాటిని అన్నిటినీ మీ ఉచిత అనుగ్రహం నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమే? పాపాల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాపాలుగాను దేహంబు పైన, పాపాత్ముల కొరడాలు నాట్యమాయనే. పాలుగాని దేహంబు పైన, పాపాత్ముల కొరడాలు నయనే. నాట్యమాడినాయే నడివీధిని నడిచాయ, నాట్యమాడినాయే ప్రేమ. బదులు పలుకలేనాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ పాపి కోసమే, పాపాల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. you